దీనికేదో అయ్యింది, లేకపోతే తాళిని నడుముకు పెట్టుకొని పెద్దేదో నీకు పెళ్ళైపోయినట్టు బ్యాండ్ మేడంతో రావు. చంద్రం, ఎందుకైనా మంచిది హాస్పిటల్ కి ఫోన్ చేయి, వచ్చి తీసుకెళ్తారు దీన్ని. ఎవరిని తీసుకువెళ్తారో, ఎవరికి అవసరం వస్తుందో త్వరలోనే తెలుస్తుంది. ఇప్పుడే తెలుస్తుంది కదా నిన్ను చూస్తుంటే. అవ్వని పెళ్లికి సారితో వచ్చి కోడల్ని అంటున్నావు. నేను ఈ ఇంటి కోడల్ని కాబట్టే కోడల్ని అంటున్నాను. కోడల్ని అనడానికి నీ మెడలో సూర్య తాళి కట్టాడా? లేదు కదా. తన చేతులతో జీలకర్ర బెల్లం పెట్టాడు. పెడితే సూర్యతో నీకు పెళ్ళైపోయినట్టేనా? మరి కాదా? ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలియంది నాకు తెలిసింది. ఏంటది? పెళ్ళైందని చెప్పుకోవడానికి తాళి కడితేనే మాత్రం సరిపోదు. కరెక్ట్ ముహూర్తానికి వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి. అప్పుడే ఆ పెళ్లి సంపూర్ణమైనట్టు, పెళ్లి అయినట్టు. నా మెళ్ళో నా బావ తాళి కట్టకపోవచ్చు, ముహూర్త సమయంలోనే జీలకర్ర బెల్లం పెట్టాడు. ఎవరు అవునన్నా కాదన్నా నా బావే నా భర్త, నేనే ఆయన భార్యని. ఏం కాదు, నీకు జరిగింది సగం పెళ్లే. తాళి కడితేనే భార్య అంటారు. పీటల మీద ఆగిపోయిన పెళ్లిళ్ళు ఎన్నో ఉన్నాయి, నీది అలాంటిదే. నాదెలాంటిదో నిర్ణయించుకోవాల్సింది నేను ఫిక్స్ అయిపోయాను. ఇదే నా మెట్టినిల్లు, నా మేనమామ కొడుకు, నా బావే నా మొగుడు. ఏంటి వాగుతున్నావు? నీదొక హంతకుడు కుటుంబం. నీ డాడీ వల్ల ఈ కుటుంబం అంతా నష్టపోయింది. నువ్వు ఎంత గింజుకున్నా నీకు ఈ ఇంట్లో స్థానమూ లేదు, సూర్య మనసులో చోటు లేదు. కట్టని తాళికి పెట్టిన జీలకర్ర బెల్లంతో సమర్థించుకోకుండా వెంటనే బయటకు వెళ్ళు. ఏంటి వాళ్ళని చూస్తున్నావు? ఏమన్నా మాట్లాడతారు అనా? నిన్ను లోపలికి రమ్మంటారు అనా? సైలెంట్ గా ఉంటేనే అర్థమవుతుంది కదా నిన్ను ఈ ఇంటి దానివని వాళ్ళు అంగీకరించట్లేదు అని. ఇంకెవరు నిన్ను లోపలికి రానిస్తారు? దయచేయి. ఆ మాట అనడానికి నువ్వెవతివే? నన్ను లోపలికి రానివ్వకుండా చేసే హక్కు ఎవరికీ లేదు. నేను ఇంటి వారసురాల్ని, కళ్యాణి కూతుర్ని. నా తల్లి ఆస్తి నాకొస్తుంది. అందరితో పాటు ఆస్తిలో సమాన వాటా నాకు ఉంది. ఎవరు చెప్పారు? తాతగారు రాసిన వీల్నామా చెప్తోంది. కోడలిగా ఇంట్లోకి రానివ్వకపోతే కళ్యాణి కూతురుగా ఆస్తికి వాటాదారిగా వస్తాను. కాదని చెప్పమను. ఈ ఇంట్లో దూరడానికి ఇదొక కొత్త నాటకమా? అవి ఫేక్ పేపర్స్ అయి ఉంటాయి. పారిపోయిన ఆవిడికి తాతయ్య ఆస్తి ఎందుకు రాసిస్తారు? ఏ అంకుల్, ఇది అబద్ధం కదా? సామాన్య, మౌనం అంగీకారానికి అర్థం. ఇప్పుడేమంటావు? సో నా గురించి నీకు క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు నీ గురించి చెప్పు. నువ్వు ఏ హక్కుతో ఇంట్లో ఉంటున్నావు? ఈ వజ్రపాటి కుటుంబంతో నీకు సంబంధం ఏంటి? ఆ మాట అడగడానికి నువ్వెవరివే? నా గురించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే మేడ పట్టుకుని బయటకు గెంటేస్తాను. అవునా? ఇది గెంటు ఏంటి? ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. నాకేమన్నా నువ్వంటే భయం అనుకున్నావా? ఇప్పుడే నిన్ను
మాటల్లో కాదు, చేతల్లో కావాలి. జాగ్రత్త. చెల్లి, ఆ పొగరగిత్తని మెడ పట్టుకుని బయటకు గెంటేసింది. ఎందుకొచ్చిన గొడవ? ఆ హారతేదో నేనే వెళ్ళి తీసుకుని వస్తానే. ఏంటి చెప్పవు? వెళ్ళరమ్మంటావా? వెళ్ళొస్తాను. హారతి తీసుకొస్తానమ్మా. అక్కర్లేదు పెద్దత, నా దిష్టి పోయింది. నేనే వెళ్ళి బయట పడేసొచ్చాను. ఇక ఇప్పుడు లోపలికి రావడమే మిగిలింది. వచ్చేస్తా. మంగళ వాయిద్యాలు మ్రోగించండి. అత్తలు, చెప్పనయ్యా. తమ్ముడు, చిన్నానికి ఎలా ఉంది? పర్వాలేదన్నయ్యా. డాక్టర్స్ ఇప్పుడే చూసి వెళ్ళారు. పడుకున్నాడు. నువ్వు అక్కడే ఉన్నావా? లేదన్నయ్యా, మెడిసిన్స్ తీసుకురావడానికి కిందకొచ్చాను. సరే, జాగ్రత్త. ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చెయ్యి, నేను వస్తాను. అలాగే అన్నయ్య, ఉంటాను. అన్నయ్య, చెప్పు తమ్ముడు. ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? ఏమీ అర్థం కావటం లేదు తమ్ముడు. సరే, తర్వాత మాట్లాడదాం. నువ్వు మెడిసిన్స్ తీసుకుని వెళ్ళు. అలాగే అన్నయ్య. సర్వే జనా సుఖినో భవంతు. ఆవేశపడగారి. అప్పుడు అలా ఆవేశపడబట్టే ఇప్పుడు ఇలా బెడ్ మీదకి వచ్చి పడ్డావు. కూల్ కూల్, రిలాక్స్. ఏమైనా నువ్వు గట్టి పిండానమే. మీ అన్నీకేమో వయసు పెద్దది, ప్రాణం చిన్నది. పుట్టుక్కున పోయాడు. నీ వయసు చిన్నది, ప్రాణం బాగా పెద్దది. ఉక్కులాగి నిలబడ్డావు. రేయ్, నువ్వు చేసిన ఘోరం బయటపెట్టి నీ పాపానికి తగిన శిక్ష వేయించాలని నా సంకల్పమే నన్ను బతికించిందిరా. అలాగే చెద్దుగా. ఇదిగో, దేవుడి దగ్గరికి పేషెంట్ దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదంటారు. అందుకే నీకోసం తీసుకొచ్చా. ఇది ఇది నువ్వు తినొచ్చా? వద్దులే, మళ్ళీ ఏమైనా నాకే చుట్టుకుంటా. ఏమన్నావు? సంకల్పమా? రే హరి,
త్రేత ద్వాపర యుగాల్లో అప్పటి సంకల్పాన్ని బట్టి ఫలాలు ఫలించాయి. ఇది కలియుగంరా. ఏదైనా మనమే బలవంతంగా పండించుకోవాలి. రే హరి, ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? వన్స్ అపాన్ ఎ టైం మీ అన్న రంగారం చంపింది ఈ నీచుడు చక్రధరి అని చెప్పి నన్ను నా కూతుర్ని బయట పెడతానంటావు. అప్పుడు ఆ హత్యకి సహకరించింది, నాకు ఉప్పందించింది నువ్వేనని చెప్పాలి కదా. అప్పుడు నీ సంగతి ఏంటి? ఏమవుతుందిరా? ఏమవుతుంది? మహా అయితే ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు, లేదంటే జైల్లో పెట్టిస్తారు. అందరూ కలిసి చంపేస్తారు. చంపేని ఆనందంగా చచ్చిపోతాను. అప్పుడు మా అన్నయ్యకి చేసిన ద్రోహానికి ఇప్పుడు మనస్ఫూర్తిగా ప్రాణం వదిలేస్తాన్రా. రేయ్, కానీ నిన్ను మాత్రం వదలనురా. వదలొద్దు, నేను వదలను. రే, అప్పుడు కళ్యాణి నాకిచ్చి పెళ్లి చేస్తానని నిశ్చితార్థం చేసి మాటిచ్చి తప్పినందుకే మీ అన్న చచ్చాడు. ఇప్పుడు నా కూతుర్ని ఈ వజ్రపాటి ఇంటి కోడలని చెప్పి నిశ్చితార్థం చేసి మాట తప్పితే వదిలేస్తానా? ఎవరిని వదలను. పొద్దున్నే లేచి పెద్ద ఆయన ఫోటోకి దండం పెట్టి పారాయణం చేసుకునే పెద్ద ఆవిడ, అదే సావిత్రమ్మ, నిద్రలోనే పోవచ్చు. షాపుకి వెళ్ళిన ఇంటి పెద్ద కొడుకు కోడలు వచ్చే దారిలోనే యాక్సిడెంట్ అయిపోయి నుజ్జు నుజ్జు అయిపోవచ్చు. ఊరెళ్తున్న రెండో కొడుకు కోడల్ని దారిలో దోపిడి దొంగలు దోచుకొని నరికి నరికి చంపొచ్చు. పద్మ వంట చేస్తున్నప్పుడు గ్యాస్ సిలిండర్ పేలి ముక్కలు ముక్కలైపోవచ్చు. ఇక మిగిలింది లెల్లి. కాలేజీకి వెళ్తుంది, తిరిగి రాదు. 4 రోజుల తర్వాత ఊరు బయట చెరువులో శవమై తేలుతుంది. ఏంట్రా బెదిరిస్తున్నావా? జరగబోయేది చెప్తున్నాను. నువ్వెన్ని చెప్పినా నేను చెప్పేది. చెప్పు, వెళ్ళి చెప్పు. నేను ఇప్పటివరకు ఆగింది వాడు అల్లుడవుతాడు నాశతో. ఇంతకాలం ఆగాను. అవ్వనల్లుడు ఉంటే అంత, పోతే అంత. లేపేస్తాను, ఆ సూర్యగాన్ని లేపేస్తాను. సూర్యాన్ని చంపేస్తాను అంటున్నాను. రంగారం చంపినోడిని సూర్యగాన్ని చంపలేనా? ఒరే హరే, నాది అనుకున్నంత వరకే ఏదైనా, కాదు అనుకున్నానా కాటికే. నిజం చాలా చెడ్డదారి. వద్దు, దాని జోలికి వెళ్ళకు. వజ్రపాటి వంశం ఉండాలి అంటే దానికి నా వంతు సాయంగా నా కూతునిచ్చి మరీ వంశాన్ని నిలబెడతాను. అక్కర్లేదనుకుంటే వంశాన్ని నాశనం చేసి నా మాట మీద నిలబడతాను. ఆ తర్వాత నీ ఇష్టం.
రేయ్, నిజం చెప్పొద్దు కదా అన్నానని నేను చెప్పింది అబద్ధం అనుకోకు. నిజం చెప్పానుగా. నిజం చాలా చెడ్డది. రే, నేను వెదవని చెప్పింది వినకపోతే ఇలా ఒక్కొక్కరిని మీ వాళ్ళందరినీ కలిపి మూట కట్టేస్తా. టేక్ కేర్. నాయనమ్మా, 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 అమ్మా, అమ్మా, అమ్మా. తన ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? ఈ ఇంటికి తనకి ఏ సంబంధం ఉందని అక్కడే వదిలేసి వచ్చాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇంకా ఎవరిని చంపడానికి? ఏమండి, అది కాదండి. మాట్లాడొద్దని చెప్పండి. తన గొంతు నాకు వినపడకూడదు, తన మొహం నాకు కనిపించకూడదు. బయటికి పొమ్మనండి. మిమ్మల్ని పంపించేయండి. ఏంటి నన్ను చూస్తున్నారు? లోపలికి రానిచ్చిన వాళ్ళకి బయటికి పంపించడం చేత కాదా? మేమేమి ఆవిడ్ని లోపలికి కావాలని పిలవలేదు సూర్య, బయటికి పంపించడానికి. ఆవిడ ఎన్నో రకాల మాటలు పోగేసుకొని వచ్చి మమ్మల్ని నోరెత్తనివ్వకుండా లోపలికి వచ్చేసింది. భజంత్రీలు ఇంకా ఏవేవో కూడా తీసుకొచ్చేసింది. ఆ హంగామా అంతా అసలు మామూలుగా ఉందా? చెల్లి, నేనొక్కదాన్ని మాట్లాడితే సూర్యకి నమ్మకం ఎలా కలుగుతుంది? అది చేసిన నిర్వాకం అంతా చెప్పు, లేదంటే మనమే హారతిచ్చి తనని లోపలికి తీసుకొచ్చా అనుకుంటాడు. చెప్పమ్మా, ఏం జరిగింది? ఏం చెప్పమంటావురా? జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళైపోయినట్టేనంట. తన చేతులతో జీలకర్ర బెల్లం పెట్టాడు. అంతేనా అన్నది?
తనకంట నీ భార్యగా హక్కుందంట. ఈ ఇంట్లో మనోరాలిగా ఆస్తిలో భాగం కూడా ఉందంట. నా తల్లి ఆస్తి నాకొస్తుంది. అందరితో పాటు ఆస్తిలో సమాన వాటా నాకు ఉంది. ఈ ఇంటికి మనవరాలిగా ఆస్తిలో భాగం తనకి ఉందట. తను ఈ ఇంట్లో ఉండటానికి సర్వహక్కులు ఉన్నాయట. ఇంకా మేమేం చేస్తాం? కోపం వచ్చినా కూడా ఆపుకున్నాం. ఏంటి వీళ్ళేదైతే చెప్పారో అది నిజమండి.